ఉమ్, ఓకేనమ్మా. చదవండి. ఓం ఈశే తూర్యే తవాయవస్తు దేవో వః సవితా ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయద్వమగ్న ఇంద్రాయ భాగం ప్రజావతి అనమేవ అయక్ష్మామావస్తేన ఈశతమాగశంసో ధ్రువ అస్మిన్ గోపతౌ స్యాత బహిర్యజమానస్య పశూం పాహి. ఓం శాంతి శాంతి శాంతి. ఇది కూడా చదువుతారా? నేను ఆ చదవండి. చదువుతాము. మనుష్యై ఇది. ఉమ్, భావార్థः ఉమ్, మనుష్యైః ఉమ్. తదైవ ధర్మ్యం పురుషార్థం ఆశ్రిత్యే ఆశ్రిత్య. ఆశ్రిత్య. ఉమ్, ఇక్కడ యాగు ఏం పలకాలి? ఆ, ఋగ్వేదాధ్యయన ఆశ్రిత్య. ఆశ్రిత్య ఆశ్రిత్య. ఉమ్, ఆ, ఏంటమ్మా అక్కడ? ఋగ్వే వేదాధ్యయనం. ఆ, ఆహా, ఇది రకారం విసర్గ అయిపోతుందా? అవునండి. ఆశ్రిత్య వేదాధ్యయనేన ఉమ్, గుణాగుణినౌ జ్ఞాత్వా ఉమ్. సర్వపదార్థానాం సంప్రయోగేన పురుషార్థ సిద్ధయే శ్రేష్టతమాభిః క్రియాభిః సంయుక్తై సంయుక్తైః భవితవ్యం. సంయుక్తైః భవితవ్యం. భవితవ్యం. ఉమ్, యథా ఈశ్వరానుగ్రహేణ సర్వేషాం సుఖేశ్వర సుఖై సుఖేష్. ఉమ్, సుఖైశ్వర్య సుఖ ఐశ్వర్య ప్రాప్తి సుఖైశ్వర్య వృద్ధి సుఖైశ్వర్యస్య సుఖైశ్వర్యస్య వృద్ధిః వృద్ధిः స్యాత్. స్యాత్. తథా తథా సమ్యక్ క్రియాయా క్రియ ప్రజాయా క్రియయా ప్రజాయా సమ్యక్ క్రియయా ప్రజాయా రక్షణ శిక్షణే సదైవ కర్తవ్యే ఉమ్, యతో నైవ కచ్చిద్ కచ్చిద్ కచ్చిద్రోగా ద్రో కచ్చిద్రోగాఖ్యో కశ్చిద్రోగాఖ్యో కశ్చిద్ కచ్చిద్రో రోగాఖ్యో కశ్చిత్ రోగాఖ్యో కచ్చిద్ రోగాఖ్యో ఆ, విఘ్నశ్చః విఘ్న విఘ్నశ్చ అశ్చ ఉచ్చ సిఘ్నశ్చ విఘ్నశ్చోరశ్చ విఘ్నశ్చః అశ్చ విఘ్నశ్చో విఘ్నశ్చో. ఈ చావత్ ఎంబల్ కదా. తానే విఘ్నశ్చో విఘ్నశ్చోరశ్చ. విఘ్నశ్చో వి- విఘ్నశ్చోర. ఇక్కడ రకారం లేదు కదమ్మా మరి. ఉంది కదరా? అదే ముందు పలకాల అది. విఘ్నశ్చో తర్వాత రశ్చ. విఘ్నశ్చోరశ్చ ఉమ్. ప్రబలః కదా. విఘ్నచోరశ్చ విఘ్నచోరశ్చ విఘ్నః విఘ్నశ్చోరశ్చ విఘ్నః చోరశ్చ. విఘ్నః విఘ్నః చోరశ్చ ఉమ్, ప్రబలః ఉమ్, ప్రబలః కదాచిద్ కదాచిద్ భవేత్ ఉమ్, కదాచిద్ భవేద్ ఉమ్, ప్రజాశ్చ సర్వాణి సుఖాని ప్రాప్నుయుః. ఉమ్, ఏనేయం ఉమ్. ఏనేయం విచిత్రా సృష్టి రచితా తస్మై జగదీశ్వరాయ సదైవ ధన్యవాదా వాచ్యాః. ఏవం కుర్వతో భవతః పరమ పరమదయాలు ఈశ్వర పరమదయాలు ఈశ్వరః కృపయా సదైవ రక్షయిష్యతీతి మంతవ్యం. ఉమ్. ఇక్కడ ఇక్కడ రోజు చదవాలమ్మా ఇది. చదివి చదివితేనే చదువులు వస్తాయి, లేకపోతే రాదు. రాదు. అవును. సో ఇక్కడ చూడండి, విఘ్నశ్చః అశ్చ అది ఇక్కడ అస్ అన్నమాట. అది విఘ్న చోరశ్చ అని ఉంది కదా. విఘ్న ఆ, చోరశ్చ అన్నమాట. ఇక్కడ విఘ్న చోరశ్చ.
అదే సకారము షకారం అయ్యింది, ఎందుకంటే ఇక్కడ చకారం ఉంది కాబట్టి. స్తోహుష్టునశ్చుహుతోనే విఘ్న ఆ, విఘ్న విఘ్నస్ విఘ్నస్ అన్నమాట. విఘ్నస్ చోరశ్చ. అక్కడ విసర్గ ఉంటుందా? ఇక్కడ షకారం ఉంది కదా, ఇది స్ అవుతుంది. విఘ్నస్ విఘ్నస్ చోరశ్చ. ఆహాహా. అయితే ఇప్పుడు అది షకారం విసర్గగా మారుతుందా? ఇప్పుడు ఇది షకారము సకారం ఫస్ట్, ఆ తర్వాత అవును. విసర్గ. ఆహా. అర్థమైందా? విఘ్న విఘ్న ఇది విఘ్న, ఆ, విఘ్నాలు మరియు చోరులు. ప్రబలంగా, అచ్చ. ప్రబలః కదాచిత్ భవేత్, ఎప్పుడో ఒకసారి అట్లా అవుతుంటది. ప్రజాశ్చ మరియు ప్రజలు. సర్వాణి సుఖాని ప్రాప్నుయుః, ప్రజలు సర్వాణి సుఖాని అంటే అన్ని సుఖాలను పొందాలి. ఇదేంటి విధిలింగు ప్రాప్నుయుః. విధిలింగ బహువచనం, ప్రథమ పురుష బహువచనం. కరెక్ట్. प्राप्नेत प्राप्नेयातां प्राप्नुयुः अस्ति वा ప్రాప్నుయుః. प्राप्नुयुः సో ఇది ఏలియం. అమ్మ, ఇది మన పరస్మై ధాతువే కదా? అవునండి, పరస్మై ధాతి విధిలింగుల ప్రథమ కరెక్ట్. పురుష బహువచనం. అంతే అంతే. ఓకే. ఎందుకు చెప్తున్నాడు ఇట్లా? ప్రజ అనేవారు ఎవరు? థర్డ్ పర్సన్ కదా. నువ్వు కాదు, ప్రజా నేను. నువ్వు కాదు, నేను కాదు. ప్రజ అనేది ఎవరు? థర్డ్ పర్సన్. అంతే అంతే. అన్య పురుష. అన్య పురుష. ఇది ఓకే. ఏంటి? నువ్వు నేను కాని అన్ని కూడా మొత్తం ఈ సృష్టి మొత్తంలో ఏంటది? ప్రథమ పురుషులోకి వస్తుంది. అంతే. అమ్మ ఓకే. ఈ తెలుగు అర్థం రావనా ఇక? వద్దు, చాలు అంతే. సంస్కృతం అట్లా అదే ఓకే ఊరికే ఓకే, సంస్కృతం ప్రాక్టీస్ చదువుకుందాం. కోసం. అమ్మా. సో ఇక్కడ తర్వాత మనము ఈ దివాదిగణం యొక్క నియమాలు ఒకసారి మళ్ళీ చూస్తున్నాము. సండే కదా ఈరోజు. సరే, ఒక్క ఒక సందేహం ఉందమ్మా. అది ఇది అడగండి. నిన్న మీరు ఆ, గ్రూపులో పెట్టారు కదా, అవును. అది దాంట్లో ఉన్నాయి ఏమన్నా డౌట్స్? ఆ, అది గ్రూప్లో ఏ గ్రూప్? అది ఆచార్య గ్రూపే కదా. ఆహా, ఇంకొకటి కవిత గ్రూపా? అష్టాధ్యాయుది. అష్టాధ్యాయ గ్రూప్. అష్టాధ్యాయ గ్రూప్ లో ఉమ్, మన ఉదయం క్లాస్ ఇది ఒకటి పెట్టారు కదా, అవును, పెట్టాను. మార్నింగ్ క్లాస్. దాంట్లో అవును. ఒక చిన్న సందేహం వచ్చింది, అందుకే ఓకే, ఇప్పుడే తీర్చుకుంటా అయిపోద్దని భావంతో. అదేలే. ఈ 71వ సూత్రమా? ఇదేనా నియమాలది? అవునమ్మా, 71, 72, 73, 74. ఓకే. సో ఇక్కడ మాహేశ్వర 9వ మాహేశ్వర సూత్రం. ఇంకా డౌట్ ఏమైనా చెప్తారా, లేకపోతే ఊరికే దాని గో ఓవర్? నేను చెప్తా డౌట్ కాడు వెనక చెప్తాం. ఓకే. ఇక ఎక్కడంటే జల్ ప్రత్యాహారము, ఇది జస్ ప్రత్యాహార వర్ణముగా మారింది. ఇక్కడ జల్ ఎక్కడున్నది? ఎన్నో పాయింట్ అది? ఫస్ట్, సెకండ్, థర్డ్. 5వ పాయింట్ అమ్మా, 5వ పాయింట్. నేను ఫిఫ్త్. ప్రశ్న జవాబు రాస్తున్నా. అవునవును. జషస్తతోర్దోదః సూత్రార్థం అదేనా? సూత్రార్థం లోపల ఉదాహరణ తర్వాత కింద, ఇంకా ఉదాహరణ తర్వాత కింద జల్ ప్రత్యాహార వర్ణం, ఇది జష్ ప్రత్యాహార వర్ణంగా మారింది అంటే అల్ప ప్రాణం. మారింది అన్నారు కదా, ఆ, అంటే అల్ప ప్రాణము మహాప్రాణంగా లబ్ధగా మారింది, అవునా? కాదు, ఇది అల్ప ప్రాణం కాదు, ఇక్కడ మహాప్రాణం అల్ప ప్రాణం. ఇది మహాప్రాణం అల్ప ప్రాణం రావాలి. అవును, అవునండి. ఇది చేంజ్ చేసిన నేను, ఇక్కడ చేంజ్ చేసిన, ఇక్కడ చేయరాదు. ఈ వ్యూ ఛానల్ ఉంది కదా, వ్యూ ఓకే. ఛానల్లోకి వెళ్తే ఇక్కడ చేసిన. నేను మహాప్రాణం అల్పప్రాణంగా మారిందని రాసుకున్నామ్మా, మీకు Correct. కన్ఫర్మ్ చేసుకుంటున్నా. అవునవును, అంతే. ఇది చూడండి ఇక్కడ, అంటే మహాప్రాణం అల్ప ప్రాణం లబ్ధగా మారింది. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ఓకే, ఇది అల్పప్రాణంగా మారింది. రైట్ రైట్. ఒక్కొక్కసారి ఏమైతుందంటే మీకు అక్కడ ఏమైనా మిస్టేక్ అనిపించినప్పుడు కిందనే ఉంటది మీకు ఛానల్ ని నొక్కడం, అది కిందనే కనిపించింది చూడండి. సో అక్కడికి వెళ్తే మీకు ఈజీగా అయిపోతుంది. అక్కడ అన్ని కరెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, దీని కిందనే వ్యూ ఛానల్ అని ఉంది చూడండి. అవును. దీన్ని నొక్కితే అక్కడ అన్ని కరెక్ట్ ఆన్సర్స్ కనిపిస్తాయి, కరెక్ట్ కనిపిస్తాయి. సరి చేసి ఇంకొకటి దీని పైననే ఇదే జస్ట్ జశస్తతోర్దోదః. జస్ట్ చదువు. ఈ దీంట్లో సూత్రార్థం ఏమిటంటే ఇక్కడ ధా ధా ధాతువుని వదిలేసి ఇక్కడ ఇక్కడ ఇదే కదా,
ఆ, ఒక్క నిమిషం. ఆ, ఆ, దా ఆ, దా దుదయ్ దా దుదయ్ ధారణ పోషణ పోషణ యోహో. అవునండి. తర్వాత ఇక్కడ 3 అని రాసేది ఏంటిది అది? 3 మీకు గణం కదా, ఇది గణము ఉభయపది. మూడో గణం ఏంటి? జుహోత్యాది గణం. ఆహా. అంటే ఉమ్. ఇప్పుడు ఏది జుహోత్యాది గణంలో వచ్చింది ఇప్పుడు? ఇది డుధాయి ధారణ పోషణ యోహో ధాధాతువు. ఆహాహా, అంటే ఇది ఆ, ఆహా. ఇది ఉమ్, మూడవ ధాతు మూడవ మూడవ గణం. గణము మూడవ ఉమ్. గణము ఉమ్. ఉభయపది. ఉభయపద్యా. ఉమ్. ఆహా, నేను ఇది చెప్పినప్పుడు లేనట్టున్నమ్మా. అందుకే ఉమ్. 3 రాస్తే ఏం అర్థం చేసుకోవాలా అని ఒక సందేహం వచ్చింది. కాదు కాదు, అందుకని వీళ్ళకి ఇక్కడ ఏంటి ఒక్కసారి చెప్పినట్టు అంతే. కానీ కాకపోతే మన క్లాస్ లో చాలా సార్లు చెప్పుకున్నాం కదా, 3 పా అంటే 3 అవి అవును అంటే. అవును, అది అర్థం మన అర్థం. క్లాస్ లో చాలా సార్లు చెప్పారు కదా. మన దాంట్లో చెప్పినాను, వాళ్ళ దాంట్లో ఒకటేసారి చెప్పినాను ఉమ్, పొద్దున క్లాస్ లో. అది. ఓకే అమ్మా. వ్యూ వ్యూ ఛానల్కి వెళ్ళిపోతే పైన అంతా దొరుకుతుందంటారా? కరెక్ట్. వ్యూ ఛానల్లో కనిపిస్తే ఇంకా మొత్తం అన్ని కనిపిస్తాయి మీకు ఇక్కడ. ఓకే ఓకే ఓకే, ఇవన్నీ థ్యాంక్స్ అమ్మా. కనిపిస్తాయి. ఈ అన్ని రెండు కనిపిస్తాయి, ఓకే. సరి చేసినవి కూడా కనిపిస్తాయి అన్నమాట. ఆహా. ఉమ్. ఓకే, అక్కడక్కడ ధన్యవాదాలు. అక్కడక్కడ రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను చదువుతా అన్నమాట. చదివితే అప్పుడు ఏదో కనిపిస్తుంది, అప్పుడు మళ్ళీ కరెక్షన్ చేస్తా. అక్కడ చేయడానికి రాదు, మీకు పంపించిన దాంట్లో చేయడానికి రాదు, ఇక్కడ చేయొస్తుంది ఛానల్లో. ఆహా. ఓకే ఓకే, యా. ఓకే. సో సరే. ఇప్పుడు ఇప్పుడు ఏం దివాదిగం సూత్రాలు చదువుకుంటామా? అవునండి. ఓకే ఓకే. ఆ, నా వాయిస్ కరెక్ట్ వినపడుతుందా అమ్మా? ఉమ్, ఆ, ఇది వినిపిస్తుంది. ఈ చెవిలో పెట్టుకునే ఇన్స్ట్రుమెంట్ మార్చాను నేను, అందు గురించి కరెక్ట్ ఉందా లేదా అని సందేహం. మంచిగా వచ్చింది, మంచిగా వినిపిస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు దివాదిగణం కనిపిస్తుంది కదా మీకు. కనిపిస్తుందమ్మా. సో ఈ దివాదిగణంలో ఎన్ని ధాతువులు ఉన్నాయి? 163 ధాతువులు ఉన్నాయి. 163. ఇది ఎన్నో గణము? 3వ గణం, 4వ గణం. నాలుగో. నాలుగో గణం. ఉత్తమం. ఆ, ఈ దివాదిగణం అని ఎందుకు పేరు వచ్చింది? దివ్ అనే ధాతు ఆదిగా ఉంది కాబట్టి. ఆదిగా ఉంది కాబట్టి. ఉత్తమం. దివాదిగణానికి వికరణ ప్రత్యయం ఏంటి? షన్. 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 దివాదిభ్యా షన్. షన్ను దేనికి అపవాదంగా వస్తుంది? షప్పుకు. షప్కి అపవాదంగా వస్తుంది. ఇది ఎలాంటి అంగము? అదంతాంగము. అదంతాంగం. అదంతాంగం. ఉత్తమం, సూపర్. అమ్మ ఎట్లా అదంతంగం ఎట్లా గుర్తుపట్టాలి? నాకు అర్థం ఇక్కడ కాదు. చూడండి, షియాలో ఏం మిగిలింది? షాలో యా. యా యా మిగిలింది. మిగిలింది కదా. యా యాలో మిగిలింది. ఆ ఉన్నది. యాలో ఏముంది? ఆ ఉంది. చివరిగా. ఎవరిదో మ్యూట్ పెట్టేసుకోండి అమ్మా. అది పాపం ఎవరిదో అది వాళ్ళకి కష్టంగా ఉంది. రూమ్ మార్చండి, లేదంటే రూమ్ కానీ అలా ఏదన్నా. అమ్మ అయితే ఇక్కడ యాలో ఉన్నదమ్మా. అంతే, అది చివరిగా ఉంది. అంతంలో ఏముంది? ఆకారం ఉంది. కాబట్టి అదంతా అంగం. ఓకేనా? అంగము. అంగం అంటే ఏంటి? ప్రత్యయానికి పూర్వం ఉన్నది అంగం. అవునా? సో ఇప్పుడు మనకి ప్రత్యయం ఏంటి? తింగు ప్రత్యయము. మంచానికి దింది వచ్చేసింది అది ఫ్రిడ్జ్ లో పెట్టింది, దాంట్లో పెట్టిందా? ఓకేనా? తింగు ప్రత్యయం కదా. ఇప్పుడు మనకి ధాతువు దివ్ అనే ధాతువు తీసుకున్నామండి. అవును. ఓకేనా? దివ్వు ధాతువుకి ఏం తీసుకున్నాం? తిప్పు. ఓకే, ఎందుకంటే అది పరస్మైపది కాబట్టి. ఇప్పుడు ప్రత్యయానికి పూర్వం ఉన్నదంతా అంగమే కదా. అవును. ఇప్పుడు దివ్వు, షన్నులో మొత్తం అది అవసరం లేదు, యా రాసేద్దాం ఇక్కడ. ఓకేనా? యా, తిప్, తి. ఓకే, ఇప్పుడు అంగం ఏది అంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడ వరకు చెప్పాలన్నమాట ఇది మొత్తం. ఓకే ఓకే, అంటే ఈ యాను కూడా కలుపుకొని చెప్పాలా? అంతే. ఓకేనా?
ఓకే అమ్మ, ఓకే ఓకే, రైట్. సో దాన్ని అదంతంగమని తెలుసుకోవాలా? అంతే. అదంతాంగం ఎక్కడెక్కడ వస్తుంది? 1, 4, 6, 10. 6, 10 6, అవి 10. అదంతాంగాలు. ఓకే అదంత ఓకే. అదంతాంగం ఉన్న ధాతువులేవి, అదే గణమేవి అంటే ఏం చెప్తారు మీరు? 1, 4, 6, 10. అంతే. అవి 1, ఏంటివి అవి? 4, 10 1, 4, 6, అమ్మ, 10 ఏంటివి? గణాలు. గణాలు. ఆదిగణము, అదంత అంగం ఉన్న గణాలు. ఆ, అదంతంగమని ఆదిగణము ఆ, 1, ఆ, దివాదిగణము ఉమ్, మన 4వ గణము ఉమ్, దివాదిగణము, ఉమ్, 6వది తుదాదిగణము, ఆ. అది తుచు. 10ది చురాది. చురాది తురాదిగణము. ఉమ్. అంది. దీనికి అబ్రివేషన్ లాగా ఏం పెట్టుకున్నాం మనము? అది బా భాది తుచు. బాది ఉమ్. భాది తుచు. ఏంటి? బాది దిశు. అవును అవును అవును. భాది బాది చు. మనకి పని చేస్తలేదు, ఇది కనబడుతుందా? పైన అనిపిస్తలేదా? రాశారు కదండి. ఇది ఇక్కడ రాశాడా? రాశారు కదా. ఇది నా అది కొద్దిగా లైట్ గా కనబడుతుంది. ఇది అడ్డం ఉన్నది, ఇది ఓ, లైట్ కనిపిస్తుందా? ఓకే, వేరే అనుకునేస్తా. లేదు, డార్కే ఉంది. ఇది బాగానే కనిపిస్తుందిగా. ఆ కింద రాసింది అది చిన్న అక్షరాలు కదా. అవునవును, అది నోట్స్ కదా, అందుకని అట్లా ఇది ఉమ్. ఇది వారు రాశారమ్మా. నా గ్రూప్ లో ఉన్నదా? నేను రాసుకోలేదు ఇది. శ్రీరామూర్తి గారు పంపించారు మనకి, గ్రూప్ లోనే పంపించినాను నేను. బాది తుచు. రాసుకుంటా. ఉమ్. ఇది బాది తుచు. తుచ్చు తుచ్చు. రైట్ రైట్, తుచు. 1, 4, 6, 10 గణాలు. 1, 4, 10 అది గుర్తుందమ్మా. అవే. దాని ప్రత్యేకత ఏంటి? అదంతంగం. అదంత అంగం ఉన్నటువంటి గణాలు కదా. ఉత్తమం. అదంతంగం ఉన్న అదంతాంగం. గణాలు. ఓకే, ఉత్తమం. నెక్స్ట్, ఈ ధాతువులలో ఈ దివాదిగణ ధాతువు ఉంది కదా, దివాదిగణ ధాతువులు ఉన్నాయి కదా. సో దివాదిగణంలో ధాతువులకి గుణం అవుతుందా కాదా? కాదు, గుణం కాదు. ఎందుకని? ఆ అంటే ఇక్కడ షన్ను షిత్తు పిత్తు కాదు కదా, కావున గుణం కాదు. అంతే. సార్వధాతుకం కరెక్టే, కానీ సార్వధాతుకం అయితే సరిపోదు. సార్వధాతుకంలో 4 రకాలు ఉన్నాయి. దాంట్లో ఇది అపిత్. అపిత్ ఎలా పనిచేస్తుంది? అపిత్ కాబట్టి అపిత్ గుణం కాకుండా గిత్వత పనిచేస్తుంది. అప్పుడు గిత్తువత్ అయితే ఎవరు వచ్చి వద్దంటారు? కింగితిచ. కాబట్టి కింగితిచ ఏం చెప్తుంది? కిత్తు గిత్తు ఉంటే పరములో అప్పుడు వాటికి గుణం చేయొద్దు అని చెప్పింది కదా. గుణము వృద్ధి 2 చేయొద్దని చెప్తుంది. కరెక్ట్. గుణము వృద్ధి. ఓకే. ఇక్కడ మన సూత్రంలో ఇక్కడ మనకి ఏమైపోయింది? గుణం వచ్చింది. ఇక్కడ దివాదిభ్య హష్యన్ అన్నాం కదా. సో ఇప్పుడు దివ్కి గుణం చేయాల్సి వస్తుంది. కాబట్టి అందుకని మనం గుణం గురించి మాట్లాడినాం ఇక్కడ. కానీ ఆ సూత్రం చెప్పింది ఏంది? గుణము వృద్ధి 2 చేయొద్దన్నది కదా. మన సిచ్యువేషన్ లో జస్ట్ గుణమే ఇక్కడ కదా. సో ఇప్పుడు మరి ఈ దివ్ అనే ధాతువు కదా, దివ్ అనే ధాతువు మనం ఏం చెప్పుకున్నాము? ధాతువుని చూడగానే దిము ఏంటిది? దిము. దిము అనే తర్వాత ఇంకేమొస్తుంది? దివు క్రీడా విజిగీష ఏంటి? వ్యవహార ద్యుతిస్తుతి మోద మద కాంతి గతిషు. 10 వచ్చేసేయాలి మీకు. ఓకే. సో ఇది చూడగానే ఏం చేయాలి? ఇత్ సంజలు ఏమైనా ఉన్నాయా చూడాలి. ఉన్నాయా? ఉన్నాయి. అచ్చు అజనునాసిక మొత్తం తీసుకో. అచ్చనునాసికం ఏంటి ఇక్కడ? పైన అచ్చనునాసికం అట్లా చెప్పరు. అనేది అచ్చనునాసికం. ఓకే, అది ఇత్ సంజ కాబట్టి లోపం. అవునా? సో అప్పుడు ఏం మిగిలింది? దివ్. ఇంకా చూడాల్సినది ఏమన్నా ఉందా? ఇంకా ఏమైనా చూడాల్సింది ఉందా? వకారం ఉంది. రేఫా గాని వకారం గాని చివరిగా ఉంటే ఏం చేయాలన్నారు? దాని ఎక్కువ వర్ణానికి దీర్ఘం అవుతుంది. దీర్ఘం చేయాలి. ఏ సూత్రం ప్రకారము? రూపధ. హల్లు లేనే లేదు కదా ఇక్కడ.
అవునా జస్ట్ ధాతువుని చూడగానే చెప్పే సూత్రాలలో ధాతువుని ర్వోరుపధాయ చూడంగానే చెప్పేసి ఉమ్. 4 సూత్రాలు ఉన్నాయి కదా. ర్వోరుపధాయాః దీర్ఘ ఇకః అవునా ఓరుపదాయ. దీర్ఘ ఇకః. సో ఇప్పుడు మనకి మన కండిషన్ లో ఏముంది, షణ్ ఉంది అవునా. ఉమ్, షణ్ ఉంది కాబట్టి ఇక్కడ హల్ వర్ణం ఇది అవునా. ఉమ్, సో హల్ పరములో ఉంటే కూడా ఏమన్నారు, హలిచ అనే సూత్రం ద్వారా ఈకారం చేసుకోమన్నారు అవునా. ఎక్కువ వర్ణానికి దీర్ఘం చేయమన్నారు. ఉమ్, ఇప్పుడు దీవ్ అయింది. సో ఇప్పుడు ఇది ఓరుపదాయాహ ఇది ఉంది కదా. సో ఈ సూత్రము అన్నిటికీ అట్లా పనిచేయదు. డైరెక్ట్ ఇక్కడ తీసేస్తే వేరే వచ్చి ఏం చెప్తాయి, ఇక్కడ హల్ ఉండాలి అది చెప్తుంది. సో అప్పుడు ఆ సూత్రం పనిచేస్తుందా, చెయ్యదు. కాబట్టి అది ఫస్టే తీసేయొద్దు. అర్థమైందా. ముందు జస్ట్ రాసుకొని తెలుసుకోండి, తీసేయాలి. తెలుసుకోండి అంతేగాని తీసేయద్దు అక్కడ. ఉమ్, కార్యం ఫస్ట్ కార్యం చేయాల్సింది ఏంది, జస్ట్ ఇత్ సంజలు ధాతువు దేనితో మొదలైంది ఆ రెండే మెయిన్ గా ఓకేనా. ఉమ్, ఈ మూడవది నాలుగవది అవన్నీ వచ్చేవి ఎక్కడ వస్తాయి, ఆ క్రియ చేస్తున్నప్పుడు వస్తాయి. ఉమ్, ఎందుకంటే అవి కండిషన్ ని బట్టి చేంజ్ అవుతుంటది ఏ సూత్రం వాడాలి అనేది. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి ఏమేమి అర్థమైంది, ఓరుపధాయాహ ఏం చెప్తుంది, దాని పక్కన ఏమున్నదో చూసుకునే అవసరం లేదని చెప్పింది. తర్వాత ఉపధాయాంచ ఏం చెప్పింది, ఇది చేయొచ్చు. ఉపధాయాంచ ఏం చెప్పింది, ఇది ఆ దీనికి ఉపధాలో రేఫ గాని వకారం గాని ఉంటే అప్పుడు దీనికి పూర్వం ఉన్నదానికి ఎక్కువ వర్ణానికి దీర్ఘమవుతుంది అని చెప్పింది అవునా. రేఫ వకారం ఎక్కడ ఉండాలి, ఉపధాలో ఉండాలి. ఉమ్, ఓకే అలా అన్నమాట. ఇంకోటి ఏంటి, హలిచ. ఈ హలిచ ఏం చెప్పింది, హల్లు వర్ణం పరములో ఉండాలి. ఈ ఉపధాయాంచ కూడా ఏం చెప్పింది, హల్లు వర్ణం పరములో ఉంటే అని చెప్పింది. సో అప్పుడు ఈ రెండింటికి కండిషన్స్ అప్లై అవుతున్నాయి కదా అవునా కదా. సో మరి ఇది ఎట్లా చేస్తాం, చేయలేదు. తర్వాత ఓరుపర రోరు సారీ ఓరుపధాయాహ ఉంది కదా, ఫస్ట్ పలకాలి. ఓరుపధాయాహ ఇది ఉంది కదా. ఓ, సో ఇదేం చెప్తుంది, ఇది దాని పక్కన ఏం అవసరం లేదు, ఇది అప్లై చేసేయచ్చు. కానీ నువ్వు రూపసిద్ధి చేస్తున్నప్పుడు ఏమొచ్చింది, హలిచా వచ్చింది, ఇది తీసుకోలేదు ఆ సూత్రం. కాబట్టి ఇవన్నీ కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటాయి కాబట్టి ముందే తీసేయొద్దు. ఈ 3 సూత్రాల ద్వారా ముందే ఏది కూడా తీసేయొద్దు. అర్థమైందా. ఉమ్, ఈ ఉపదాయాంచ ఏం చెప్పింది, దీని పక్కన ఇది ఇట్లా రకారము రకారము తర్వాత రేఫ తర్వాత వకారం ఉండి ఈ పక్కన హల్ ఉండాలని చెప్తుంది అది. ఓకే. ఉపదాయాంచ కూడా పక్కన హల్ ఉండాలంటుంది, హలిచా కూడా పక్కన హల్ ఉండాలి అంటుంది. అర్థమైందా. కానీ ఓరుపదా ఏముంటుంది? ఆ పక్కన హల్ అవసరం లేదు. కాకపోతే ఈ ఓకే. సూత్రం మళ్ళీ మనం ధాతు రూప సిద్ధి చేస్తున్నప్పుడు అక్కడ పని చేయలేదు చూడండి. అది పని చేసిందా, హలిచా పని చేసిందా. హలిచా. హలిచా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు అది అలా తీసేస్తే అది రాంగ్ అవుతుంది కదా. అవును. అర్థమైందా. సో అందుకని ఫస్టే వాటి గురించి వాటి జోలికి వెళ్ళొద్దు. ఓకేనా. సో ఫస్ట్ ఏం చెయ్యాలి, ఇత్ సంజలు చూసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ధాతువు దేనితో మొదలైంది, షాతోనా లేకపోతే అణాతోనా, రెండే ఉన్నాయి ధాతువులకు మొదలైనవి కదా. ఓకే. సో ఇప్పుడు ధాతువు షాతో మొదలైంది, స్టివు అది మనకు చేంజ్ కాదు కదా. స్టివు చేంజ్ అవుతుందా కాదా చెప్పండి. ధాత్వాదేహే సహ అనే సూత్రం ద్వారా స్టిము తంతు సంతానే చెప్పండి. ఇది సకారం సకారంగా దంత సకారంగా మారుతుంది కదమ్మా. మారుతుందా. వార్తికకారుడు ఏమన్నాడు, దాత్వాదేహ సహసహ అనే సూత్రం ఉంది కదా. చేయమన్నాడా. ఇక్కడ సూత్రం అయితే మారదు. చేయమంది, సూత్రం అయితే చేయమంది, మరి వార్తికం వద్దంటుందేమో తెలియదు. అదే. సో ఈ స్టివు ధాతువు ఇక్కడ స్టీవ్యతి వస్తుంది. స్టీవ్యత వస్తుంది. వినండి, ఇది స్టివు ధాతువు శ్వష్క ధాతువు శ్వష్క గతౌ ఇది గతిలో ఉందన్నమాట, చలనం శ్వష్క గతౌ. ఇదొకటి. ఈ రెండు ధాతువులకు ఏమని చెప్పారు, ఈ షకార ధాత్వాదేహే సహ పని చెయ్యదు ఈ రెండు ధాతువులకి అని చెప్పారు వార్తికకారుడు. ఓకే. స్టివు శ్వష్క గతౌ ప్రతిషేధో భవతి అన్నారనమాట. ఓకే. వార్తికకారుడు వచ్చేసి ఏమన్నారు, ఈ స్టివు ధాతువుకి శ్వష్క ధాతువుకి నువ్వు ఈ షకారము ధాత్వాదేహే సహతోని మార్చడానికి వీలు లేదు అని చెప్పారు. అదే అప్పుడు అవ్వదు, రాసుకున్నాం అప్పుడు అమ్మా. ఇంకా మారదు. మారదు.
సో ఎలా ఉంటది మరి? ఇక్కడ వకారం ఉంది కాబట్టి దీనికి ఏం కావాలి? ఇకారం, ఇక్కు వర్ణానికి ఏం కావాలి? దానికి పూర్వం ఉన్న ఇక్కు వర్ణానికి దీర్ఘం దీర్ఘం రావాలి. కావాలి. దీర్ఘం దీర్ఘం. కావాలి. అప్పుడు ఏమైంది? స్టీవ్. అవునా? స్టీవ్ యతి కదా. ఇది దివాదిగణ ధాతువు కాబట్టి ఇది శ్వష్కగతం అనేది భ్వాదిగణం అనుకుంటా. ఓకేనా? ఓకే, అస్తు. ఇప్పుడు ఉపధాలో అదేంటి దివాదిగణ ధాతువులకి గుణం కాదు అని తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ షన్ అనేది ఇది అపిత్ కాబట్టి. అపిత్ కాబట్టి గిత్తత్ అయింది కాబట్టి ఆ, ఇంగితి నిషేధిస్తుంది కాబట్టి సో గుణం అయితే దేంతో అయ్యేది? దివ్ ధాతువు, ఉపధాతువు. ఉపధాకి సంబంధించిన సూత్రం ఏంటి? పుగంత పుగంత లఘు పదస్య. లఘు పదస్య చ మనకి ఇక్కడ ఇక్కడ సార్వధాతుక అర్ధధాతుకయో. చెప్పండి. ఇక్కడ బ్రాకెట్ లో రాయాలి, మర్చిపోయింది. అది అక్కడ ఏముండాలి మరి? లేదు, దేనికి? సూత్ర సంఖ్య. సూత్ర సంఖ్య. ఓకే, ఉత్తమం. ఓకే, సో దివు ధాతువుది ఒకసారి చెప్పండి. క్రీడా, విజిగీష, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు అని చెప్పండి. క్రీడా విజిగీష ఉమ్. ఇక్కడ సరిగ్గా కనబడతలేదు నాకు. క్రీడా విజిగీష క్రీడా, వ్యవహార, ద్యుతి, స్తుతి, వ్యవహారణ. కాంతి, గతిషు. మోద మద క్రీడా విజిగీష వ్యవహార ధృతి స్తుతి మోద మద సప్న కాంతి గతిషు. చా అవసరం లేదు. అంటే వీటికి అర్థం రాసుకునేప్పుడు చా అని పెట్టుకున్నారు వారు, కానీ ఇది చా ఉండదు. ఓకే, గతిషు అంతే దాని అర్థం. అంటే ఈ సందర్భాలలో వాడతాము అని అర్థం అక్కడ. మద సప్న కాంతి గతిషు. 10 అర్థాలు వచ్చినాయమ్మా. అవునండి. ఇక్కడ ద్యుతి రాసుకోండి. ఇక్కడ అది మీరు ద్యుతి రాసిందే ఉంది, కానీ మీరు ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్పారు. అది చెప్పాలమ్మా. ఒక నిమిషం. మూర్తి అదే మన ముని గారు, ద్యుతి. ద్వితీయ చెప్పండి. ద్యుతి. ద్యుతి ఇక్కడ నేను రాస్తున్న తెలుగులో ద్యుతి. మీరు మీ ప్రొనౌన్సియేషన్ లో ధృతి అని వస్తుంది, ధృతి కాదు. అర్థమైందమ్మా. ధృతి అంటే ధైర్యం, ద్యుతి అంటే కాంతి. ధైర్యం వేరు, కాంతి వేరు కదా. అంటే ధైర్యం అంటే కాంతి ఆటోమేటిక్ గా వస్తుంది. అమ్మ యకారం పలకట్లా, మళ్ళీ ఒకసారి పలకమనండి. ద్యుతి. ఇక్కడ దాగు యా ఉన్నది, ఒత్తును కొమ్ము ఉన్నదా? అవునండి, దాకి కొమ్ము, తర్వాత యకారం ద్యుతి. రైట్. ఇక్కడ తీకి మళ్ళా ఇంకా వేరే ఉంది కదమ్మా పైన. మరి తీ తకారానికి ఈకారం ఉంది అంతే. తిప్పులోని తీ అండి, తిప్పులో తీ. సరే. ఓకేనా. సో క్రీడ అంటే ఆడటం, ఎలాంటి ఆట? జూదం ఆడటం. తర్వాత విజిగీష అంటే ఏంటి? అర్థాలు చెప్పండి. గెలవాలనే కోరిక. వ్యవహారం అంటే వ్యవహరించడం. ద్యుతి అంటే ఏంటి? తేజస్సు, ప్రకాశం, కాంతి. తేజస్సు అని చెప్తుంది ఇక్కడ, మంచి తేజస్సు లాగా. స్తుతి అంటే స్తుతించడం. మోద అంటే సంతోషం. మద అంటే అహంకారం. స్వప్న నిద్రించడం. నిద్ర. కాంతి ప్రకాశము. కాంతి. గతి అంటే కదలిక. కదలిక, వెళ్ళటం. రెండు. గతి అని రాసుకోండి అక్కడ. గతిషు అవసరం లేదు. అంటే గతి. సో ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఈ సందర్భాలలో అన్నప్పుడు గతిషు పెట్టుకున్నాం కదా. చాలా ఉన్నాయి. బహువచనం, సప్తమి బహువచనం, అట్లా. అర్థమైందా? ఓకే, సో ఫస్ట్ అది ఒక ధాతువు అని చెప్పిన సూత్రం ఏంటి? భూవాదయో ధాతవః. భూ నుంచి భూ మొదలుకొని ఎంతవరకు ఉన్నాయి చూరాదిగణ కంప్లీట్ వరకు అవన్నీ కూడా ధాతువులు అని చెప్పినటువంటి సూత్రము భూవాదయో ధాతవః కదా. మొత్తం 10 గణాలలో 10 గణాలలో మొత్తం అన్ని ధాతువులు అవి చెప్తుంది. ఓకే,
ఆమ్, ఎవ మ్, ఒక అధికారములో 10 లకారాలు ఉంటాయి. అదేంటిది? ధాతోః. మ్, ఉమ్, 10 లస్య లకారం. లస్య 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 లస్య. లస్య లస్య లస్య. మ్. తర్వాత అందులో ఎక్స్క్యూజ్ మీ. ఓకే. తర్వాత అందులో ఇంకా ఏ ఏ కార్యం చేయాలన్నా కూడా, ఏ ప్రత్యయాన్ని తీసుకొని రావాలి అన్నా కూడా ఏ స్థానంలో పెడతాము? లస్య అని చెప్పారు కదా, లస్య అని చెప్పారు. సో ఇప్పుడు ఏ స్థానంలో ప్రత్యయాలు వస్తాయి? ధాతువుకు పరంలో లకార వస్తాయి. స్థానం లకార. సూపర్, ఉత్తమం. లకి స్థానంలో, లకార స్థానంలో ప్రత్యయాలన్నీ లకార ఉంటాయి. స్థానం, ప్రత్యయం. లకార స్థానంలో. ఉత్తమం, ఉత్తమం. తర్వాత ఆ, ఇది ధాతువు అధికారంలో ఉంది అని చెప్పినటువంటి సూత్రం ఏంటి? ధాతోః. ధాతోహో. ఉత్తమం. ధాతోహు. ఉమ్, ఆ. పరస్మై పదము ఇది కర్తరీ ప్రయోగం అని చెప్పడానికి ఏం సూత్రం చెప్తారు? శేషాత్ కర్తరి పరస్మైపదం. ఉత్తమం, ఉత్తమం. కర్తరి పరస్మవిధం. శేషము దేనికి అంటే ఏం చెప్తారు? కర్తరి లహ కర్మణి చ లహ భావే కర్మణి చ భావే చాకర్మకే. చ కర్మకే. అకర్మకేభ్యః. ఉత్తమం. సో ఇప్పుడు తిప్పు ఎలాంటి ప్రత్యయం? మనము దివాదిగనం తిప్పు పరస్మైపద ప్రత్యయం. తిప్పు పరస్మైపది. ఇంకా దివాదిగనం చేస్తుంటే అది ఎలాంటి ప్రత్యయం? చిత్ ప్రత్యయం. పిత్ ప్రత్యయం. ఇంకా పిత్ రాగానే ఇంకోటి వచ్చింది దానికి పేరు. సార్వధాతుక. కించిత్ సార్వధాతుక. సార్వధాతుక కించిత్ ప్రత్యయం. సార్వధాతుకం. ఉత్తమం. సార్వధాతుకము అర్ధధాతుక ప్రత్యయం అని పేరు వచ్చింది కదా. ఓకే. ఒట్టి తిప్పు చెప్తే ఏమైపోయింది? సార్వధాతుకం అని ఫస్ట్ వచ్చింది. తర్వాత దాంట్లో ఏం చేశారు? సార్వధాతుకం ఒకటే కాదు, దీనికి ఆర్ధధాతుకం కూడా అంటారు. ఆర్ధధాతుకం ఎప్పుడంటే అది షిత్ కానప్పుడు. ఉమ్. అర్థమైనా? షిత్ కానప్పుడు. తిప్పు ఒకటే, తింగ్ ఒకటే అయితే అది ఆర్ధధాతుకము, అదే షిత్ కానప్పుడు కదా. సో తింగ్ షిత్ రెండు కలిపి అయితే అప్పుడు సార్వధాతుకము. అవునా? సార్వధాతుకం. సో ఇప్పుడు గుణము ధాతువుకి చివరిగా ఇక్కు వర్ణం ఉంటే, దేనికైనా చివరిగా ఇక్కు వర్ణం ఉంటే, ధాతువుకి చివరిగా ఇక్కు వర్ణం ఉంటే, మనం ధాతువు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ధాతువు గురించి అడుగుతున్నాం. సో ధాతువుకి చివరిగా ఇక్కు వర్ణం ఉంటే గుణం చేసేదానికి ఏం సూత్రం? సార్వధాతుక అర్ధధాతుకయోః. సార్వధాతుక అర్ధధాతుకయోః. ఉత్తమం. తర్వాత ప్రథమ పురుష కావాలి నాకు. ఏ సూత్రాన్ని తీసుకురావాలి? శేషే ప్రథమ. శేష ప్రథమ. శేషాత్ ప్రథమ. శేషే ప్రథమ. సూత్రం చెప్పాలి. అవును. అదే శేషాత్ ప్రథమ. తిత్తస్సి. దేనికి శేషము? తింగ స్త్రీని త్రీని ప్రథమ లింగ మధ్యమ స్త్రీణి ఉత్తమ. త్రీణి మధ్యమోత్తమ. ప్రథమ మధ్యమోత్తమ. ప్రథమ మధ్యమోత్తమ. ఉత్తమం. అవునా? అంతేనా? అంతే. దాంట్లో 3 వచనాలు ఉన్నాయని చెప్పాలి. తాన్ని ఏకవచన తాన్ని ద్వివచన ఏకవచన ద్వివచన బహువచన అనేకశః. నానేకశః. అంటే క్రమముగా ఉన్నాయి. 3 కూడా ఎలా ఉన్నాయంట? క్రమంగా ఉంది. క్రమంగా ఉన్నాయి. అది చెప్పకపోతే పోతుంది. ఇక క్రమం ఆర్డర్ చెప్పకపోతే పోతుంది. ఓకే. ఆ తర్వాత అయితే నాకు ఏకవచనమే తీసుకోవాలి. సో ఏ సూత్రం తీసుకురావాలి? ఏమని చెప్తుంది అది? ద్వివచనం. 2 వస్తువులు ఉంటే ద్వివచనం తీసుకో, ఒక వస్తువు ఉంటే ఏకవచనం. వివక్ష ప్రకారం తీసుకొని చెప్తుంది. వివక్ష ప్రకారం. అవునండి. సో అక్కడ ఏంటి, మనము వస్తువు అంటే వస్తువుకే పరిమితం కాదు, అది మనుషులు, వస్తువులు అన్ని ఏది ఉంటది. ఓకేనా? అదే వివక్ష అంతే. నీ ఒకటా రెండా నీ వివక్ష. నెక్స్ట్ మనకి సమ్ ఉపసర్గ వచ్చినప్పుడు షన్ను షప్పు వస్తాయి కదా రూపాలు. అది ఏ ధాతువుకి? దివాదిగం. అన్నిటికీ కాదు, ఒకటి ధాతువు చెప్పుకున్నాం మనం. నేను మళ్ళీ మార్చాను కదా అది. మార్చారు. ఫస్ట్ చెప్పిన తర్వాత నాకు ఇది కన్ఫ్యూషన్ ఉంది, ఏదో కరెక్ట్ తెలియదు, తర్వాత చెప్తా అని చెప్పినాను కదా. ఏంటండి మళ్ళీ ఒకసారి? అది సమ్ ఉపసర్గ ఉన్నప్పుడు షప్ తో ఒకటి, షన్ తో ఒకటి రూపం వస్తుంది. సమ్ ఉపసర్గ ఉన్నప్పుడు. ఏం ఉపసర్గ? సమ్ ఉపసర్గ ఉన్నప్పుడు అది ఏ ధాతువుకి? ఆత్మనేపది అండి.
ఏదైనా పదితో పని లేదు. కంది ధాతువు పేరు చెప్పమన్నా. ధాతువు ఏ ధాతువు అది? సం